నొక్కి చంద్రబాబు నాయుడు గారి యొక్క పాదాల దగ్గర 15 సంవత్సరాలు సురక్షితమైనటువంటి స్థానాన్ని, సుస్థిరమైనటువంటి స్థానం ఏర్పరచుకున్నారు. ఇంతకన్నా నేను ముందుకు పోలేని పరిస్థితి. కానీ ఏదైతే ఈ కాపు సామాజిక వర్గం మనవాడు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారో వాళ్ళందరూ కూడా మనస్తాపానికి గురవుతున్నారు. ఎందుకు ఇంత ప్రేమ మీకు ఆ సామాజిక వర్గం మీద ఇప్పుడు వచ్చిందా, గతంలో కూడా ఉందా? సార్ ఎప్పుడు ఇస్తానండి. కులాల కుప్పట్లు, ప్రాంతాల మధ్యన చిక్కులు, వీటి మీద రాజకీయం చేయకండి. ఎవరు కులాల కుప్పట్లు ఏంటండి మీకు? మీరు బాధపడిపోతున్నారు కానీ మీరు చెప్పిన మాటని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. పవన్ కళ్యాణ్ వెనిలా గారు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి. తెలుగు రాష్ట్ర ప్రాతిపదిక లేదు, కుల ప్రాతిపదిక నేను ఓట్లేండి, నేను ముఖ్యమంత్రి అవుతానన్నాడు. కులాన్ని చూసి ఓటేయమన్నాడు పవన్ కళ్యాణ్. మీకు రాజధానిలో మీరు చేసినటువంటి రైతుల ఉద్యమాల్లో మీ కులం లేదా? అది కుల ఉద్యమం కాదా? దాంట్లో ఉన్నటువంటి రైతులు ఎవరు, ఏ కులస్తులు? మీరు ఒకసారి కులమేంటి సార్, రైతులకు కులమేంటి సార్? మీరు చూడండి, అభ్యంతరకరం చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, వైసీపీ గారు చాలా కష్టం. రైతులకి కులమేంటి సార్? తప్పది. మీరు ఎలా మాట్లాడతారు? కుల ప్రాతిపదిక పైన జరిగినటువంటి ఉద్యమం అది. కుల ప్రాతిపదిక పైన జరిగినటువంటి ఉద్యమం. వినిల్ గారు ఇస్తాను. ఎన్నో రకాలుగా పవన్ కళ్యాణ్ చేసిన వాటిలో ఇదే విధంగా చంద్రబాబు నాయుడు చేసిన వాటిలో ఆవిడ ఎన్నో కులాల మీద చిత్రం పెట్టారు. చెప్పండి వినిల్ గారు, చెప్పండి. అమరావతి ఉద్యమం జరిగింది. అమరావతి ఉద్యమం ఉన్నది తాడికొండ కాన్స్టిట్యున్సీ ఎస్సీ నియోజకవర్గం, ఎస్సీ రిజర్వ్డ్. అలానే అమరావతి ఆ తాడికొండ చుట్టూ ఉన్నటువంటి 6 నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు. మీరు చెబుతున్నటువంటి ఆ సామాజిక వర్గం ఇప్పుడు ఉంది 2% ఓటింగ్ కూడా లేదు. మరి నేను సామాజిక వర్గం ఓటింగ్ గురించి ఎమ్మెల్యేలు ఇద్దరు కాసేపు సమయం తక్కువ ఉంది ఈరోజు కొంచెం. వినీల్ గారు ప్లీజ్ అన్యత భావించకండి. మనం టాపిక్ పక్కెళ్తుంది. ఎస్ అన్నది కరెక్టే. ఎస్ కృష్ణవేణి గారు ఉన్నారు, జనసేన నేత. ఎస్ వినీల్ గారు, ఎస్ వినీల్ గారు మీకు ఇస్తాను, నేను మళ్ళీ ఇస్తాను. కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు, జనసేన నేత, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనగర్. ఏంటి కృష్ణవేణి గారు, ఏం జరుగుతుంది ఏపీలో? పక్క మచిలీపట్నంలో మీ జనసేన కార్యకర్త ఇల్లు కూల్చేశారని, దానికి బాలశౌరి గారు అదేవిధంగా కొల్లు రవీంద్ర గారు ఇద్దరు డిషం కొట్టుకుంటున్నారని ఒక టైప్ ఆఫ్ మీడియాలో గోల అవుతుంది. మరోవైపు మరి శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ, పిఠాపురం వర్మని నేను సంబోధించట్లేదు, ఎందుకంటే పిఠాపురం ఇప్పుడు మీ అధినేత కాబట్టి, ఎందుకంటే ఆయన పేరు పిఠాపురం కూడా కాదు కాబట్టి ఇంటి పేరు శ్రీవత్సవాయి సత్యనారాయణ వర్మ గారి యొక్క ప్రాబ్లాన్ని మీరన్నా టీడీపీ అధినాయకత్వమైన మరి ఆపుతారా? ప్రజలకు ఆ కన్ఫ్యూజన్ పోగొడతారా? ఏం జరుగుతుంది, ఏం చెప్తారు? సార్ లక్ష్మీనాయక్ గారు వర్మ గారి విషయాన్ని ఎందుకంటే ఆందోళన చేస్తున్నారో మనకే అర్థం కాదండి. ఎందుకంటే వర్మ గారి గురించి ఆల్రెడీ 3 రోజుల నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఆయన ఉనికిని కోల్పోతున్నారు. మీకు ఒక్కసారి కూడా మీకు క్లారిటీగా చెప్తారు లక్ష్మీనాయక్ గారు. చెప్పండి. పిఠాపురం నియోజకవర్గంలో జనసేనకి టీడీపీ కార్యకర్తలు కానీ ఎటువంటి గొడవ లేదు, జనసేన నాయకులు కానీ నాయకులతో ఎటువంటి గొడవ లేదు. అలాగే తెలుగు మహిళలకు కానీ ఇతర మహిళలకు కానీ ఎటువంటి గొడవ లేదు. వర్మ గారి ఉనికిని కోల్పోతున్నారా? ఆయన ఏదో ఎవరికైనా సరే కానీ ఆయన వర్మ గారిని అస్త్రంగా ఉపయోగించుకుంటారా అన్నది కూడా మేము ఆలోచిస్తున్నామండి. మా పార్టీ అధిష్టానం కావచ్చు, ఇటు టీడీపీ అధిష్టానం కావచ్చు. ఇప్పుడు ఒక మాట చెప్పాలి, ఒక మాట మీరు చెప్పండి. ఈయన అడిగారని కాదు కానీ దొరబాబు గారు మీ జనసేన పార్టీలో ఉన్నారు. దొరబాబు గారు ఎక్కడో వైసీపీ నుంచి వచ్చి అక్కడ పెత్తనం చేస్తున్నారని టీడీపీ మీడియాలో వస్తున్నమాట వాస్తవం. దీనిలో వాస్తవం ఉందా మీరు చెప్పండి. లక్ష్మీనగర్ ఇక్కడ ఒకసారి చెప్తానండి. అక్కడ పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గం, ఏపీ సీఎం గారు ఉన్నటువంటి నియోజకవర్గం అండి. అందులో వేరే పార్టీ నాయకులు అక్కడ పెద్దలు చూస్తున్నారన్నది అది ఒక అభూత కల్పన బయటకి. ఇప్పుడు దొరబాబు గారికి ఏ రైట్ తో అక్కడ ఒక స్థానిక పిఠాపురం ఎమ్మెల్యే గారు దొరబాబు గారు కత్తిరి చేస్తారేంటి? అక్కడ ఆ పెత్తనం చేస్తారంటే మనకి జనసేన నాయకులు ఎందుకైనా స్కోపిస్తారు.
ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం, ఆయన మాజీ ఎమ్మెల్యేగా చేస్తున్నది వ్యక్తి, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇస్తాము. ఆయన వైసీపీ గడువు మా పార్టీలోకి జనసేన గడువు వేస్తున్న కాబట్టి ఆయన మా జనసేన నేత. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో ఇప్పుడు కుటుంబ ప్రభుత్వంలో కూడా టీడీపీ పార్టీలో జాయిన్ ఎంతమంది లేరండి మాజీ నేతలు, అది కూడా చాలా మంది ఉన్నారు. అలాగే వైసీపీ మా పార్టీలోకి రానని చెప్పు ఒక్కటి చెప్పండి కృష్ణవేణి గారు, ఈ శ్రీవత్సవ ఈ సత్యనారాయణ వర్మ గారి ఇష్యూ గాన పులి స్టాప్ పడకపోతే ఈ ఎఫెక్ట్ మీ జనసేన పార్టీ మీద కానీ మీ కూటమి ప్రభుత్వం మీద కానీ, మీ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారుగా 15 సంవత్సరాలు ఉంటామని, దీనికి కానీ విఘాతం కలిగే అవకాశం ఉందా లేదా? సార్ ఎక్కడ వర్మ గారు జనసేన పార్టీ కానీ ఎక్కడ సార్ వర్మ గారు అందులో ఒక పార్టీ రాసుకోవడానికి కూడా లేదు. 175 నియోజకవర్గాల్లో పిఠాపురం నియోజకవర్గం ఒకటి, అది ఏపీ డిప్యూటీ సీఎం గారు ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి హై ప్రోటోకాల్ అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. అది గిరిజన నేతలు కూడా చెప్తున్నారు. అక్కడ 175 నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో అక్కడ నేతలు ఏ విధంగా ఉంటారో సేమ్ వర్మ కూడా అంతే. వర్మ ఏమన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత పొజిషన్ ఉన్నటువంటి వ్యక్తి అంటే కాదు కదా, ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడు వర్మ అనేటువంటి వ్యక్తి. ఆ తర్వాత పార్టీ అధిష్టానానికి విధేయతతో కట్టుబడి పనిచేయలేటువంటి వ్యక్తి వర్మ గారు. గతంలో కూడా చూసాము. కాదండి, ఇదే వర్మ గారు మీ పార్టీ ప్రభుత్వం స్టార్ట్ చేసిన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఒక 3 నెలలకో 4 నెలలకో బయటకు వచ్చి ఇదిగో ఒక మురుక్కాల దగ్గర ఇది ఒక ప్రాబ్లం ఉందని అధికారులని నిలదీయటం, ఇవన్నీ మీకు పవన్ కళ్యాణ్ గారిని ఆయన టార్గెట్ చేసినట్టుగా ఏమైనా అనిపించిందా, అనిపించలేదా? అయినా మాజీ ఎమ్మెల్యేగా పనిచేశాడు కదండి, పర్యంతమై ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాడు కదా. మరి అక్కడ అవన్నీ గుర్తు రాలేదు. జగ్గే కాలనీలో నీరు పారేసేది ఇంట్లోకి పోవలేకపోయేట పరిస్థితి. ఎప్పుడు ఆయన ఎందుకు అక్కడ పని చేయలేదు? ఉప్పాడ తీర ప్రాంతానికి వెళ్ళి ఓవరాక్షన్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు అక్కడ గోడకి తీసుకొచ్చి మధ్యతర గ్రామాలు మునిగిపోకుండా కాపాడడానికి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక టీం వచ్చి అక్కడ ఫండ్స్ రిలీజ్ చేసి గోడ నిర్మాణం చేపట్టినటువంటి అధినేత మా జనసేన కూటమి ప్రభుత్వంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. మరి ఇవన్నీ ఎందుకు గతంలో వర్మ గారు చేయలేదు? అంతకుముందు పెద్దపల్లం గారు కూడా వైసీపీ పార్టీని ఇస్తున్నారు కదా, అప్పుడు ఎందుకు చేయలేదు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పని చేస్తున్నారు కాబట్టి 600 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి అక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నారు సార్. చంద్రబాబు గారు కావచ్చు, వేరే వేరే వ్యక్తులు చాలా మంది కావచ్చు, ఎవరైనా సరే ఆ పార్టీలో ఉన్నంత చెప్పి ఆ పార్టీకి నిబద్ధతగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఈ పార్టీకి వచ్చిన తర్వాత ఈ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తున్న వ్యక్తులు చంద్రబాబు గారు కూడా. ఆయన వైసీపీ నేతగా చూపిస్తే మా కండువా వేసుకున్న తర్వాత అఫీషియల్ గా మా పార్టీలో జాయిన్ అయిన తర్వాత మా అధ్యక్షుల వారి సమక్షంలో ఆయన వైసీపీ నేతగా చూపించో, వైసీపీ నేతగా పోర్ట్రేట్ చేస్తా మమ్మల్ని ఆయన కూడా ఒక క్యాడర్ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన కూడా ఏ పార్టీ సరే కనుక మా పార్టీకి వచ్చిన తర్వాత వాళ్ళని మేము ప్రొటెక్ట్ చేసుకోవడం మా బాధ్యత కూడా. ఎందుకంటే మరి చంద్రబాబు గారు ఒక్కరే కాదు, చాలా మంది నాయకులు కావాలని. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది, మీ జనసేన పార్టీలో ఎవరు జాయిన్ అవ్వాలో బయట ఒక టాక్ వినబడుతుంది, నిజమా? మీ జనసేన పార్టీలో ఎవరు జాయిన్ అవ్వాలో, ఎవరు కండువాలు వేసుకోవాలో టీడీపీ నిర్ణయిస్తుందన్న ఒక టాక్ ఉంది. బాలినేని శ్రీనివాసుకు తీసుకుంటే కొంతమందికి నొప్పి వచ్చేస్తుందని. మరి ఈ రకంగా మీ పార్టీలో తీసుకోవాలంటే టీడీపీ పర్మిషన్ తీసుకోవాలా? అది ఒక అపోహ అండి, వాళ్ళు సృష్టించేటువంటి ఒక అపోహ. ఎవరి పార్టీ బలోపేతం చేసి వాళ్ళు పనిచేస్తూ ఉంటాం. మిగిలిన గారు ఉన్నారు, మిగిలిన గారు చెప్తేనే ఇప్పుడు మా పార్టీలోకి ఎవరు తీసుకోలేదని మేము పనిచేస్తారా, లేకపోతే నేను చెప్తేనే మిగిలిన గారు ఎవరు తీసుకోలేదని ఆవిడ పనిచేస్తారా? అదొక అపోహ సృష్టించడం, మా కూటమి మధ్య సిక్కు పెట్టడానికి మాట్లాడే మాటలు తప్ప ఎవరి పార్టీ. సో ఇప్పుడు దామచర్ల జనార్దన్ గారు అక్కడ ఉన్నప్పటికీ కూడా బాలినేని శ్రీనివాస్ గారు మీ పార్టీలోకి రావడాన్ని మనస్ఫూర్తిగా టీడీపీ ఆహ్వానిస్తుందని మీరు చెప్తున్నారు. అంతే సార్, బాలినేని శ్రీనివాస్ గారే కాదు, ఏ నేత మా పార్టీలోకి వచ్చినా సరే కానీ అది మా కూటమికి బలం. అక్కడ వైసీపీ బలం తగ్గిందంటే మా కూటమికి బలం సార్. అది టీడీపీకి బలమే, వైసీపీకి బలమే. సారీ, వచ్చిన బాలినేని శ్రీనివాస్ గారిని పోగొట్టుకోకుండా చూస్తారా మీరు? ఖచ్చితంగా సార్, ఎందుకంటే కొంతమందికి కొన్నిసార్లు అవకాశాలు వస్తాయి. అంటే కూటమిలో ఇదంతా ఎక్కువ అంటే సర్కిల్ పెద్ద నాయకులు ఎక్కువ ఉండడం, పోస్టులు తక్కువ ఉండడం వల్ల కొంచెం అసంతృప్తి వర్గం అయితే ఉన్నమాట వాస్తవం. దాన్ని కూడా గుర్తించే పైన నెక్స్ట్ స్టెప్ లో సమయం అయిపోయింది, క్లోజ్ చేస్తున్నాము కాబట్టి మీరు రైట్
తయారవుతుంది. కంక్లూడ్ చేయండి, చివరిగా చెప్పండి. కూటమిలో ఈ కుంపులాట్లు ఏమీ లేకుండా కూటమి ప్రభుత్వం మీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 ఏళ్ల పాటు ముందుకు వెళ్ళాలంటే కింది స్థాయి కార్యకర్తలు కలిసి ఉంటారా? దానికి మీ అధినేతలందరూ కూడా కరెక్ట్గా ఉంటారా? ఇలాంటి లొల్లికి, పిఠాపురం లొల్లికి పులి స్టాప్ పడుతుందని మీరు భావిస్తున్నారా? చివరిగా చెప్పండి, 1 minute ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు ఖచ్చితంగా దీనికి పులి స్టాప్ పడుతుందండి. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో పిఠాపురం నియోజకవర్గం ఒకటి. అక్కడ మాకు వేలాది మంది నాయకులు ఉంటారు. మీరు అన్నది 100% కరెక్ట్. మీ మాటకి నేను అడ్డొచ్చాను. అన్ని నియోజకవర్గాల్లో అది ఒకటి, కానీ దేని మీద అంత ఇంపాక్ట్ కనపడదు. కానీ మీ పిఠాపురంలో ఏదో ఒక లొల్లి జరిగితే ఆ ఎఫెక్ట్ మీ రాష్ట్రం మొత్తం పడుతుంది, అవునా కాదా? లక్ష్మీనాథ్ గారు ఇక్కడ చెప్పండి. కాబట్టి వర్మ గారు పదే ఇలాంటి అలవాటు పడేటువంటి పనులు చేయడం, ఆయన అనుచరులని అక్కడ ఆవేశపూర్తిగా లెక్కపట్టే విధానాలు చేయడం. అంటే వేరే నియోజకవర్గాలు అయితే సో ఇక్కడ టీడీపీ క్యాడర్ తో ప్రాబ్లం లేదు, టీడీపీ క్యాడర్ తో కానీ టీడీపీతో ప్రాబ్లం లేదు. కేవలం వర్మ గారి క్యాడర్ ఏర్పాటు చేసుకుని వర్మ గారు జనసేన మీద దాడి చేస్తున్నారు అంటారు మీరు. ఆయన వర్గం మాత్రమే దాడి చేస్తుంది. Right. టీడీపీకి మాకు ఎటువంటి గొడవ Yes, లేదు. yes, అలాగే yes. అధిష్టానంలో పెద్ద మధ్య కూడా ఎటువంటి పరిపత్రాలు లేవు సార్. రైట్, మీ అభిప్రాయం అర్థమైందండి. ఎస్, వినీల్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. వినాయక్ గారు, ఇక్కడ పార్టీ అధిష్టానం చాలా క్లియర్ గా ఉంది. పార్టీ అధ్యక్షులు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మనకు కావాల్సింది మరో 15 సంవత్సరాల పాటు ఈ కూటమి ఇలానే కొనసాగింది. ఎందుకంటే మాకు రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ఎజెండా. ఇక్కడ ఒక వ్యక్తి కోసమో లేకపోతే ఒక నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఒక ప్రత్యేకమైన గుర్తింపు నాకు కావాలి అనుకునే దాని మీద, దానిలో న్యాయపరంగా సమస్య ఉంటే కనుక ఇరు పార్టీ అధ్యక్షులు ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకంటే పార్టీలో కొన్నాళ్ల పాటు ప్రయాణం చేసి ఒక ప్రాపర్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఇబ్బంది పడుతున్నారు అంటే ఖచ్చితంగా పార్టీ అధిష్టానం దృష్టికి వస్తుంది. అక్కడ పార్టీ ఇన్ఛార్జీలు ఉంటారు, జోనల్ ఇన్ఛార్జెస్ ఉంటారు, వీళ్ళందరితో మాట్లాడటం కూడా జరిగింది. అంతే తప్ప ఎవరో బయట నుంచి వచ్చి ఇవాళ పొలం కుంపట్లు అయిపోయినాయి, ప్రాంతాల కుంపట్లు అయిపోయినాయి, ఇప్పుడు మా అలయన్స్ లో కుంపట్లు పెట్టాలని చూస్తున్నారు. అది కూడా మీకు ఏం వర్కౌట్ అవ్వవు. కాదు, ఇప్పుడు మీరు బయట నుంచి వచ్చి అనే మాట మాట్లాడుతున్నారు. అది మీరు ఎవరి గురించి? జనసేనలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నారా? దొరబాబు గారి గురించి మాట్లాడుతున్నారు. వర్మ గారు ఇష్యూ చేస్తున్నారు, వర్మ గారు జనసేన వాళ్ళని మాట్లాడుతున్నారు అని అంటే వర్మ గారు చాలా క్లియర్ గా చెప్పారు, జనసేన వాళ్ళకి మాకు ఎటువంటి విభేదాలు లేవు. ఎవరైతే మొదటి నుంచి జనసేనలో ఉన్నారో వాళ్ళకి మాకు ఎటువంటి అంతర్గత విభేదాలు లేవు. ఎవరైతే వైసీపీ నుంచి జనసేన స్టాండ్ లోకి వచ్చి కావాలని చెప్పి ఇట్లా కుంపట్లు పెడుతున్నారో వాళ్ళ గురించి మేము మాట్లాడుతున్నాము అని చెప్పి ఎవరన్నా కుంపట్లు పెడితే ఊగిపోయేంత వీక్ గా ఉందా మీ కూటమి? లేదండి, అదే నేను చెప్తున్నాను. ఒక వ్యక్తిని తీసుకుని లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ మీరు కూడా అర్థం చేసుకోవాల్సిందంటే ఒక వ్యక్తి గురించి మీరు కూటమి స్టాండ్ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. కూటమి స్టాండ్ ఎప్పుడు వీక్ ఉంది అని మీరు మాట్లాడాలంటే పార్టీ అధిష్టానం ఆ 3 పార్టీల్లో ఉన్నటువంటి అధ్యక్షుల మధ్యన. నేను మాట్లాడలేదు, నేను స్టేట్మెంట్ ఇవ్వలేదండి, నేను స్టేట్మెంట్ ఇవ్వలే, అలా ఇవ్వలేదు, నేను స్టేట్మెంట్ అలా ఇవ్వట్లేదు. వీక్ ఉందా అని అడుగుతున్నా. ఓకే లక్ష్మీనాథ్ గారు ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి ఇండివిజువల్ గురించి ఒక 3 పార్టీలు ఉన్నటువంటి అలయన్స్ గురించి మనం లింకప్ చేయలేము. దాంట్లో ఆయన మాట్లాడేటప్పుడు ఆయన చేసే పోరాటంలో న్యాయం ఉంటే దాని గురించి పరిశీలిస్తారు. దాని గురించి దీని గురించి అసలు వర్మ గారి గురించి కాదండి, వర్మ గారి గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా ఎక్కువ % మీ చంద్రబాబు గారి మీదే ఉంటది కదా. అంటే ముఖ్యమంత్రి గారిగా కాదు, ఒక పార్టీ అధినేతగా ఆయన సంతృప్తి పరచాల్సిన బాధ్యత అదంతా కూడా ఏదైనా ఉంటే చంద్రబాబు గారి మీద ఎక్కువ ఉంటుంది, కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఏమి మైనర్ గా ఉంటుందేమో కానీ మేజర్ గా ఉండదు కదా. రైట్, ఎస్, ఆయన సంతృప్తి పరిచి ఆ పిఠాపురం ఇష్యూ ఏదో లేకుండా చూసి మీరు కూడా బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎస్ మళ్ళీ మాట్లాడు. ఎస్ సమయం అయిపోయింది. చెప్పండి. సోదరుడు మధుసూదన్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు. ఆయన చేసిన విమర్శలు బాగున్నాయి. ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడారు. సమయం అయిపోయిందండి. వినీల్ గారు ఖండించాను కదా. లక్ష్మీనాథ్ గారు మీరు ఖండించారు, కానీ ఇప్పుడు ఒక విషయం, ఎందుకు ఎన్టీ రామారావు గారి
ఫోటోకి మీరు దండేస్తున్నారు అంటే, మధుసూదన్ గారు మీరు నాకన్నా వయసులో చాలా పెద్దవాళ్ళు, మీకు ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది. ఆ రోజున నాదెండ్ల భాస్కరరావు గారి విషయంలో కూడా పార్టీలో అంతర్లీనంగా ఇబ్బందులు వస్తే నిలబడింది, నడిపించిన వాళ్ళలో Yes. ప్రధానంగా Yes, yes.